ఎవడరా నువ్వు? చాలా ఆవేశంగా దిగినట్టున్నావు. ఇంకా నా దారికి అడ్డుగా రావాలనే అనుకుంటున్నావా? ఇప్పుడే కాదు, ఎప్పుడూ వస్తూనే ఉంటాను. నీ నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నువ్వు చచ్చేదాకా ఇంకొకరి నీడలాగే బతకాలి. నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఎక్కడా దొరకదు కదా. నాకు నీడలతో గోడలతో మాట్లాడే అంత తీరిక లేదు. తప్పుకో. ఇంకొకసారి అడ్డుగా వస్తే నీ నీడ కూడా జాడ లేకుండా పోతుంది. చూద్దాం, అప్పుడే ఏమైంది? ఇవాళ నీ దారి బాగుంది కాబట్టి నేను అడ్డదారిలో వచ్చాను. ఇంకో రోజు నా దారి బాగుంటుంది, అప్పుడు నీలా నేను బ్రేక్ వేసి ఆపను. నీకు నేను 2 సార్లు బుద్ధి చెప్పాను. జీవితాంతం బుద్ధి చెప్తూనే ఉండాలంటే నేను నీ అంత చాలా ఖాళీగా ఉండాలి. అంత ఖాళీ నాకెప్పుడు దొరకదు. అందుకే మళ్ళీ కనపడితే జీవితంలో నువ్వు నాకు ఎదురు పడకుండా ఒకే ఒక్క దెబ్బ కొడతాను. చచ్చేదాకా గుర్తుపెట్టుకునేలా ఒకేసారి బుద్ధి చెప్తాను. నువ్వు ఎప్పుడో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను ఆల్రెడీ నిన్ను దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధం చేశాను. ఆ రోజు నీ ఇంట్లో నాకు జరిగిన అవమానానికి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏజే. ఇప్పుడే జరగవచ్చు, ఇంకా సేపట్లో జరగవచ్చు, ఇవాళో రేపో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వణికిపోవాలి. బీ రెడీ. ఇందాకెవరో కోర్టులో ఉండే బంట్రోతులంటే ఆయన తెచ్చి నీకిమ్మన్నారు బాబు. నాకు జవాబు కావాలి, జవాబు. సింధు, సింధు, ఇదిగో నీకోసం కొన్న చీర. ఇది కట్టుకుని నువ్వు బయటకొస్తే అందరం కలిసి క్రాకర్స్ కాల్చొచ్చు. అక్కడ పెట్టి వెళ్ళండి. తొందరగా రావాలి మరి. ఇవేంటి కోర్టుకు సంబంధించిన పేపర్స్ లా ఉన్నాయి? మై గాడ్, వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయేంటి?
నీకెక్కడ దొరికాయి? డివోర్స్ పేపర్స్ మీద మీ ఇద్దరి పేర్లు ఎందుకున్నాయి? నువ్వు అనుకున్నదేమీ జరగడం లేదులే. మరి వీటికి అర్థం ఏంటి? ఫస్ట్ నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? చిన్నప్పటి నుంచి చాలాసార్లు చాలా చెప్పావు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న నీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా ఉద్యోగం వచ్చిందో తెలియటం లేదు. అవన్నీ పక్కన పెట్టు. సింధుని వదులుకోవాలన్న ఆలోచన ఏంటి? ఎలా వచ్చింది? సింధు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతోంది. నేను కాదనలేదు. కానీ నీకు నచ్చింది చేస్తానంటావు, అంతేనా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకున్నాను. ఈ సంగతి ఏజే దాకా వెళ్తే మాత్రం పరిస్థితి చాలా దూరం వెళ్తుంది. ఏజేకి శత్రువుగా మారిపోయే ఏ పని చేసినా ఎవ్వరూ క్షమించరు. పైగా సింధుకు అన్యాయం జరిగితే మాత్రం ఎవ్వరం క్షమించం. చాలా ఆపు. చెప్పేది వినిపించుకోకుండా ఆ బానులాగా లొడలొడ వాగుతావేంటి? ఇవి నా ఫ్రెండ్ కోసం తయారు చేయించాడు. వాళ్ళ ఆవిడికి ముందే తెలియడం ఇష్టం లేక మా పేర్లు పెట్టినట్టున్నాడు రాస్కెల్. అయినా సింధుని ఎలా చూసుకుంటానో నీకు తెలీదా? ఆమెని వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? నువ్వు చెప్పిందే నిజం కావాలని కోరుకుంటున్నాను. అబద్ధమని తేలిన రోజు విషయం ఏజే దాకా వెళ్తుంది. బీ కేర్ఫుల్. అందరూ ఏజే అనే ఒక బూచిని చూపించి నన్ను బెదరగొట్టాలని చూస్తారేంటి? ఎవరెన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను అంజలిని సొంతం చేసుకోక తప్పదు. ఆ బాను మీద పగ తీర్చుకోక తప్పదు. అంజలి వాళ్ళమ్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద సంతకం చేయాలి. ఇది మామూలుగా టార్చర్ చేయడం లేదు. ఇదేమిటి దక్ష, ఈ పూజ పనులన్నీ భాను చేస్తుంది కదా. పెళ్ళయ్యాకొచ్చిన మొదటి దీపావళి లక్ష్మీ పూజ భాను చేతుల మీదుగా చెయ్యాలనే కదా నేను చెప్పింది. ఎవరికి చెప్పారు జయమ్మ? భానుతోనే చెప్పాను. మరేది ఎక్కడికి వెళ్ళింది? ఏ ఇంట్లో లేదా? ఉంటే మేమీ పనులు ఎందుకు చేస్తాం జయమ్మ? ఇంట్లో లేదు. చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఏమిటి? అంత బాధ్యత లేకుండా ఉండదు. అసలు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. చూస్తానుండు. సారీ జయమ్మా. భాను చూసావా? లేదు జయమ్మా, నేను బయట నుంచి వస్తున్నాను. పూజ చేయాల్సిన కోడలు ఇంట్లో లేదు. దేవుడికి పెట్టాల్సిన పళ్ళు నేలపాలయ్యాయి. నా మనసుకేదో కీడు జరగబోతోందనిపిస్తోంది. ఇదేదో అపశకునంలాగా ఉంది. ఇంతకీ భాను ఏమైందో కనుక్కోనన్నా.
నువ్వు కంగారు పడక జయమ్మా. ఈ పనులన్నీ చేయడానికి భయపడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. లేదు నాన్న, నాతో చెప్పకుండా ఆ పని చేయదు. చూసావా, టెన్షన్ పడ్డావు. వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నట్టుంది. హలో బాబు, నేను భాను వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాను. బాగున్నారా బాబు? నేను బాగానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నాం బాబు. పండుగ ఎలా జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరం భానుతో కలిసి జరుపుకునేవాళ్ళం. ఈ సంవత్సరం భాను లేకుండానే జరుపుకోవాల్సి వస్తుంది. అదే బాధగా ఉంది బాబు. ఏమంటున్నారు మీరు? ఏమీ లేదు బాబు. భానుతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. భాను ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది. ఒకసారి భానుకు ఫోన్ ఇస్తారా? మాట్లాడతాను. భాను పూజ పనుల్లో బిజీగా ఉందండి. కాసేపాకి చేస్తాను. ఉంటాను. భాను ఇక్కడుందని అబద్ధం చెప్తున్నావేంటి? ఏమైంది? భాను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట జయమ్మ. వాళ్ళ ఇంటికి కాకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? చలికాలంలో కూడా పవర్ కట్ అయిందేంటి? ఇంటి పైకప్పు తలకు తగలడం ఏంటి? ఇది సీలింగా నా ఫీలింగా? ఓ మై ప్రభాస్, ఇదేం బాక్స్? ఈ బాక్స్ లో నేనెందుకున్నాను? ఎవర్రా మీరు? ఈ బాక్స్ లో పడేసింది ఎవర్రా? రేయ్, మిమ్మల్ని! రేయ్, మాట్లాడండి. ఎవరైనా ఇక్కడ చచ్చారా? నేను ఇక్కడ చచ్చేలా ఉన్నాను. రేయ్, రే సచ్చినోళ్ళారా, ఎవర్రా మీరు? అయ్యో, ఊపిరి ఆడడం లేదురా. బయటికి తీయండిరా. రేయ్ రే, అర్జెంటుగా హిట్లర్కి చేయాలి. బాగా అయింది అని పట్టించుకోడా? లేదు, హెల్ప్ చేస్తాడు. ఏమైంది నాన్న? నా కోడలు ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? ఇదిగో ఆ బేకారే చేస్తుంది. మాట్లాడు, త్వరగా మాట్లాడు నాన్న. ఎక్కడుందో కనుక్కో. హలో హలో హలో
హలో. నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఇంట్లో పూజ పనులు పెట్టుకుని మా ఇంట్లో లేకుండా మీ ఇంట్లో లేకుండా గాడిదలు గాయడానికి వెళ్ళావా? మాట్లాడవేంటి? ఏం మాట్లాడను? గ్యాప్ ఇస్తే కదా. ఎక్కడున్నావు? తెలీదు. ఏంటి? నువ్వెక్కడున్నావో నీకే తెలీదా? నిజంగానే తెలీదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఒక డబ్బాలోంచి. డబ్బాలో నుంచా? ఉప్పు డబ్బానా పప్పు డబ్బానా? ఏం మాట్లాడుతున్నావు? నేను నిజంగానే చెప్తున్నాను. నన్ను ఎవడో ఎత్తుకొచ్చి ఒక డబ్బాలో ప్యాక్ చేసి పడేసిపోయాడు. వాట్? నాకు ఊపిరి ఆడడం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ అందక చచ్చిపోయేలా ఉన్నాను. కేకు మొహానికేసి కొట్టానని కోపం పెట్టుకోకుండా నన్ను కాపాడండి ప్లీజ్. నువ్వు నిజమే చెప్తున్నావా? ఒట్టు. అమ్మ తోడు, సరస్వతి తోడు. భయమేస్తుంది. రండి, కాపాడండి. బాను, కంగారు పడుకో, నేను వస్తాను. ఏమైంది నాన్న? భానుకేమైంది? ఒక్క నిమిషం ఆగు జయమ్మా. బాను, నేను చెప్పేది విను. కొంచెం ఆ చుట్టుపక్కల ఏమున్నాయో చూసి చెప్పు. అటొక అట్ట, ఇటొక అట్ట. అబ్బా, అది కాదు. ఆ డబ్బాకి ఏమన్నా సందులు ఉన్నాయా? ఉంది ఉంది. నా కన్నంతా కంత ఉంది. అందులో నుంచి చూడు, ఏమున్నాయో చెప్పు. ఒక బుట్ట, అలాంటిది ఒక తట్ట, ఇలాంటిది ఒక అట్ట, పక్కనే న్యూస్ పేపర్లో కట్ట. తట్టా బుట్ట కాదు బాను, ఆ చుట్టుపక్కల ఏమున్నాయో చూడు. అయ్యో, కన్ను కంతలోంచి బయటికి వెళ్తే తప్ప చుట్టుపక్కల ఏమున్నాయో తెలీదు. హలో హలో బాను. హలో 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 హలో. హలో హలో. అయ్యో, సిగ్నల్స్ లేవే. ఇది ఇప్పుడే దుకాణం పెట్టాలా? హలో దేవుడా. బాను, మాట్లాడు. బాను. హలో. హలో. ఏమిటి నాన్న? ఏమైంది? భాను ఎక్కడుందో ఏజే కనిపెట్టలేడు.
అయ్యో అయ్యో తొందరగా వెళ్ళి వెతుకున్నానా. నా కోడల్ని కాపాడు, క్షేమంగా ఇంటికి తీసుకురా. కోపాన్ని మర్చిపోయి భానుని రక్షించినాన్నా. ఒక ప్రాణం కన్నా నా కోపం ముఖ్యమా జయమ్మా? ఇప్పుడే వెళ్తాను, భానుని తీసుకునే వస్తాను. నా కోడలు క్షేమంగా తిరిగి రావాలి. భాను ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి.